హలో బ్రో! ఇవాళ మనం వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. రెగ్యులర్‌గా చేసుకునే కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి లాగా కాకుండా ఇలా వంకాయ పచ్చడి దోసల్లో కానీ, ఇడ్లీల్లో కానీ తినండి బ్రో. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్‌గా కూడా ఉంటుందనమాట. ముందుగా ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని, దానిలో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలనమాట. దీనివల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఆ తర్వాత పావు కిలో లేత వంకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పురుగులు లేకుండా కూడా చూసుకోండి బ్రో. వర్షాకాలం కదా! కొంచెం వంకాయలకి పురుగు పట్టి వస్తుందనమాట. అందుకని చెప్తున్నా. మూడు టమాటాలు, 15-20 దాకా పచ్చిమిర్చి తీసుకోండి. మీకు స్పైస్ ఎక్కువ కావాలి అంటే గనక 25 దాకా కూడా తీసుకోండి బ్రో. తీసుకున్న పచ్చిమిర్చి కారాన్ని అనుగుణంగా తీసుకోండి. టమాటాలు ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చిని కూడా ఇలాగా మధ్యలో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కడాయిలో 3-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అది వేడయ్యాక 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని దీనిలో కలిపేయాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత వంకాయల్ని నీళ్లు లేకుండా కడాయిలో వేసేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోండి. మూత పెడితే కొంచెం తొందరగా మగ్గుతుంది బ్రో. ఉప్పు వేయండి ఒక చిటికెడు, అప్పుడు కూడా తొందరగా మగ్గుతుంది. కానీ నేను ఉప్పు వేయలేదు బ్రో. టమాటా కూడా గుజ్జు గుజ్జు అయిపోయిన తర్వాత ఒక 10 గ్రాముల చింతపండు వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక్క 1 మినిట్ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆపేసి మూత తీసేసి మిశ్రమాన్ని అంతా చల్లార్చుకోండి. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోకలి ఉండుంటే కనుక దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు బ్రో. కచ్చా పచ్చాగా నూరుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. లాస్ట్కి సాల్ట్ సరి చూసుకొని మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అదే కడాయిలో 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. మినపప్పు వద్దనుకున్న వారు అది అవాయిడ్ చేసేయండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న వంకాయ పచ్చడిని ఈ తాలింపులో వేసేయండి. వేసి ఒక 4-5 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక పెద్ద కొత్తిమీర కట్టని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ మిశ్రమంలో కలిపేయండి. వేడికి అదే మగ్గుతుంది బ్రో. మీరు ఇంకా ఎక్స్ట్రాగా స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మీకు
3 to 5 డేస్ వరకు ఉంటుంది. అంతే బ్రో, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.